ఎన్సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కలు దడపుట్టిస్తూ ఉన్నాయి. వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని ఇటీవలే ఆదేశించింది. అయితే జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వీధి కుక్కల బెడదపై విచారణ జరిపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇతర వీధి కుక్కలను బర్త్ కంట్రోల్ చేసి వదిలేయాలంటూ ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వీధి కుక్కలు దడపుట్టిస్తున్నాయి. 2024 సంవత్సరంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఏకంగా 37 లక్షల కుక్కగాటు ఘటనలు చోటు చేసుకున్నాయి. 54 మంది ర్యాబీస్తో చనిపోవడానికి కుక్కలు కారణమయ్యాయి. వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఢిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదని, వీటిని షెల్టర్లకు తరలించాలని తీర్పిచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో, పట్టణాల్లో వీధి కుక్కల కోసం 5,000 చొప్పున శాశ్వత షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోగా వీధి కుక్కలను ఆయా షెల్టర్లలోకి తరలించాలని నిర్దేశించింది. ఈ ఆదేశాలిచ్చిన ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దివాలా, ఆర్ మహదేవన్ ఉన్నారు. అయితే ఈ ఆర్డర్స్ పై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్తలు, సెలబ్రిటీలు కూడా ఈ ఆదేశాలను బహిరంగంగా విమర్శించారు. వీధి కుక్కలను షెల్టర్లలో బంధించి ఉంచడం సరికాదని జంతు ప్రేమికులు సుప్రీం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలపై జంతు ప్రేమికులు, పలువురు సెలబ్రిటీల నుంచి తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా రేబీస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వీధి కుక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించి కొత్త ఆర్డర్స్ ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించిన సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాలలో ఉన్న వీధి కుక్కలను బర్త్ కంట్రోల్ చేసి వదిలేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వీధి కుక్కలను ఉంచేందుకు శాశ్వత షెల్టర్ జోన్లను ఏర్పాటు చేయాలని ఇటీవల ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీంకోర్టు కీలక మార్పులు చేసింది. అయితే ప్రజలను కరిచే స్వభావం కలిగిన ర్యాబిస్ వ్యాధిగ్రస్త కుక్కలకు వ్యాక్సినేషన్ చేసి షెల్టర్ జోన్లలోనే ఉంచాలని సుప్రీం స్పష్టం చేసింది. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీం కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని సుప్రీం స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం అందించాలని, ఇందుకోసం అధికారులు ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. నియంత్రణ లేకుండా ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పింది. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడింది. ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. వీధి కుక్కల సమస్య ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉంది. రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే చిన్నారులే కాదు, పెద్దలపై కూడా వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. వీధి కుక్కల దాడుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇక పలువురు ర్యాబిస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కల దాడులు దేశ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాస్తవానికి వీధి కుక్కల సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దీంతో వీధి కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఢిల్లీలో అవి ఎక్కడా కనిపించడానికి వీల్లేదని, వీటిని షెల్టర్లకు తరలించాలని తీర్పిచ్చింది. అయితే జంతు ప్రేమికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం గత తీర్పును సవరించి ర్యాబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇప్పటికైనా వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందో లేదో చూడాలి. వీధి కుక్కల దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వాటికి టీకాలు వేసిన తరువాత ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ విడిచిపెట్టాలని ఆదేశించింది. దీంతో వీధి కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని
సుప్రీం చేసిన ప్రయత్నానికి సునక ప్రేమికుల కారణంగా ఆటంకం కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.